ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారా? మీరు అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా పరిచర్య కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో అందరి యొక్క ఆకాంక్ష, చాలామందిలో ఉన్న ఆకాంక్ష ఏంటంటే ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉండడం కొరకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో కూడా అంటుంది కదా, అవి దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతి నీకు కలుగును. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా రాయబడి ఉంది. అలాగనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనం నుండి చివరి మాటను మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ దేహమునకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీ ఎముకలకు సత్తువయు కలుగును అంటున్నాడు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు విడిచిపెడితే నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఆరోగ్యం. ఈరోజు ఈ లోకంలో శారీరకంగా మనం బ్రతకటానికి ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వారు కూడా ఆరోగ్యవంతులుగా కలిగి జీవించటానికి అందరూ ఆశ కలిగి బ్రతుకుతుంటున్నాం. కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలా భయంకరమైన రోగాలు మనిషిపై దాడి చేస్తూ ఉన్నాయి. మరణకరమైన రోగాలు మనిషిపై దాడి చేస్తూ ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు కదా, ఈరోజు ధనాన్ని కలిగి ఉన్నవాడు భాగ్యవంతుడు కాదు కానండి, ఆరోగ్యం కలిగి ఉన్నవాడే భాగ్యవంతుడు అంటున్నాడు. ఏమో నిజమేనేమో అనిపిస్తుంది ఆ మాట. నిజమే, ఈరోజు ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనదిగా మన జీవితాల్లో ఉంది. దేవుని బిడ్డలారా, మనము దైవికంగా లేక ఆధ్యాత్మికంగా మనము జీవిస్తున్న మన జీవితాల్లో ఆరోగ్య విషయంలో కూడా మనము శ్రద్ధ కలిగిన వారుగా మనం ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ పనికిరాదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నారా? ఈ రోజుల్లో చాలామంది ఏమవుతుందిలే, తగ్గిపోతుందిలే నొప్పి, ఏమవుతుందిలే, ఏం కాదు. కొంతమంది ఆరోగ్య విషయంలో చాలా అశ్రద్ధతను కలిగి జీవిస్తూ ఉన్నారు. దానివలన మనము చాలా నష్టాలను, చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా చిన్న లోపం మన జీవితంలో లేక చిన్న బలహీనత మన జీవితంలో మన శరీరంలోకి వచ్చినప్పుడు శరీరం అంట మనకి ఏదో ఒక రకంగా ఇండికేషన్ ఇస్తుందంట, సూచిస్తుంది, తెలియపరుస్తుందంట. మనకి మన దైనందిన జీవితంలో కొన్ని మార్పులు కలుగుతాయి.
కొంత బలహీనత మన శరీరంలో ఉన్నప్పుడు చూడండి, మనకి ఏదైనా బీపీ డౌన్ అవుతుంది అనుకోండి, ఎలా తెలుస్తుంది మనకి? చెప్పండి, ఎలా తెలుస్తుంది? అంటే కొంత నీరసం వచ్చేస్తూ ఉంటుంది అండి. దాన్ని బట్టి మనకి వెంటనే కొంత కళ్ళు తిరగడం జరుగుతూ ఉంటాయి. వెంటనే మనం ఒక సూచన మనకు తెలుస్తూ ఉంటుంది, అమ్మో నాకు కొంత నీరసంగా ఉంది. వెంటనే మనం రికవర్ అవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ శరీరం మనకున్న బలహీనతలను కొన్ని సూచిస్తుంది, కొన్ని తెలియపరుస్తూ ఉంటుంది, కొన్ని సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఈ శరీరం మనల్ని. దేవుని బిడ్డలారా, నిజమే, ఇవన్నీ తెలిసినప్పుడు మనకి ఏదైనా సూచన, ఏదైనా తేడా మన దైనందిన జీవితంలో మార్పు వచ్చినప్పుడు, నిద్ర పట్టకపోవడం కొన్నిసార్లు, అంటే ఏదో ఒక సమస్య నీకు, లేకపోతే ఏదో అలజడిగా ఉండడం నీ హృదయం, ఏదో ఒక ఆందోళనతో, లేకపోతే ఏదో ఒక ఇబ్బందికరంగా చెమటలు పట్టడం, ఇవన్నీ కలిగినప్పుడు మనం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఏమండి మీరు వైద్యుడిని సంప్రదించమంటున్నారు, దేవుడు బాగు చేయడా? దేవుడు బాగు చేస్తాడా, బాగు చేయడా? మరి మీరు వైద్యుని సంప్రదించమంటారేటి? దేవుడు స్వస్థపరుస్తాడు కదా, తన బిడ్డలను స్వస్థపరుస్తూనే అంటాను. దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. నేను దేవుడు స్వస్థపరచడని కానీ స్వస్థత లేదని కానీ నేను చెప్పలేను. ఎందుకంటే నేను అనుభవించాను నా జీవితంలో చాలా పర్యాయాలు. దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను లేవనెత్తిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన స్వస్థపరచడని నేను చెప్పను. కానీ దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుడు స్వస్థపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు మనకున్న సమస్య నుండి, మనకున్న వ్యాధి బాధల నుండి ఎప్పుడు మనల్ని విడిపిస్తాడో తెలుసా? అంటే కొంతమందికి అనుకుంటారు, ఏ చిన్న కాలు నొప్పి వచ్చినా ముందుగా దేవుడే ముందు స్వస్థపరచాలి. నేను అంటాను, స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడు ఆయన సహాయం చేయడానికి ఆయన చెయ్యి ఏమి కురసకాలేదు అన్నాడు దేవుడు వాక్యంలో. సహాయం చేస్తాడు. మరి ఎప్పుడు అంటే మన ప్రయత్నం మనం చేసిన తర్వాత, మన వల్ల కానిది ఏదైనా ఉంటే అప్పుడు దేవుడే పూనుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అర్థమైందా మీకు? ఇంకా మీ హృదయాలు, మీ మైండ్లో ఎక్కడో ప్రశ్న మార్కులు వస్తున్నాయా నేను చెప్పిన దాన్ని బట్టి? నేను అన్ని వాక్యానికి లోబడి మాటలు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యానుసరమైన వాక్యాన్ని పరీక్షించుకునే దానికి సరిపోతుందా లేదా దేవుని మాట అని పోల్చుకుని మాట చెబుతున్నాను. నిజమండి దేవుని బిడ్డలారా, మనం చేయగలిగినది మనం చేసుకోవాలి. మనం అశ్రద్ధగా ఉండి దేవుడు బాగు చేయాలి అంటే అది మన ఆడటానికి కూడా యోగ్యత మనకు లేదేమో అనుకుంటాను నేను. నిజమే, మన ఆరోగ్యం పైన మనకు శ్రద్ధ లేకుండా, కొంతమందికి షుగర్ ఉందని తెలుసు, కొంతమంది బీపీ ఉందని తెలుసు, లేకపోతే ఏయో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయని తెలుసు. వాటికి తగ్గట్లుగా మన జీవిత అలవాట్లను మార్చుకోవాలి కదా అండి. అలా మార్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు బ్రతకాలి, నిజమే, వారు బ్రతకాలనే ఆశతో తప్పక, నిజమే, అటువంటి చూడండి అనుగుణమైన వ్యాధి మనకి ఏదైతే బలహీన దానికి తగినట్లుగా మన జీవితాన్ని మనం మౌళ్ళు చేసుకోవడం, లేకపోతే మలుచుకోవడం, మన దినచర్యను మలుచుకోవడం, మన అలవాట్లను మార్చుకోవడం, ఇవన్నీ మనకి ప్రాముఖ్యమే. అయితే కొందరు వారికున్న బలహీనతలను వారి ఎరుగుండు కూడా నిర్లక్ష్యత. ఏముందలే, చూద్దాంలే, ఎప్పుడో
ముందు ఈరోజు డాక్టర్ చెప్తాడు, ఈ 4 బిళ్ళలు వేసుకోవయ్యా తగ్గుతుందని. మనం ఏం చేస్తాం, ఒక బిళ్ళలు వేసుకోగానే తగ్గింది, వెంటనే 3 బిళ్ళలు పక్కన ఆడేస్తాం. అంటాను, డాక్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే నీ జ్వరం, నువ్వు అనుభవిస్తున్న బలహీనత అది ఏళ్లతో పాటు తీసేయాలని డాక్టర్ యొక్క ఉద్దేశం. నీ శరీరంలో ఉండే ఏళ్లతో పాటు ఆ రోగాన్ని తీసి బయటపడేయాలని ఆయన ఉద్దేశం. కానీ నువ్వు చేసే పని ఎలా ఉంటుందో తెలుసా అంటే వాటిని కొమ్మలు కొడతావు. నువ్వు వాటిని కొమ్మలు కొడతావు. అబ్బో కొత్త ఇవాళ ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాను, బాగానే ఉంది, రికవర్ అయ్యాను, ఇంకెందుకులే ట్యాబ్లెట్లు. నేను కొమ్మలు కొట్టితే, నేను చెట్టు కొమ్మని అది ఏరులతో పాటు తీయకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మరలా ఆ కొమ్మలు వచ్చేస్తాయి. అంటే ఈసారి కొద్ది బలంగా ఉంటాయి కొమ్మలు, ఈసారి నిన్నే వంగదీసేలాగా ఉంటాయేమో. దేవుని బిడ్డలారా, అట్టి పరిస్థితి రాకముందు మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా మనము కొన్ని అలవాట్లను మానుకుని కొంత శ్రద్ధ మనం చూపించాలి. దేవుని బిడ్డలు, మీరు అన్న వాక్యం అని చెప్తే ఇవన్నీ ఆరోగ్యం గురించి చెప్తున్నారంటే నేను అంటాను, మనము సరిగా ఉంటేనే కదా, మన జీవితం బట్టే కదా దేవుని నామానికి మహిమ. ఏమండి, అంతేనంటారా కాదా? నిన్ను బట్టే కదా అన్నాడు దేవుడు. ఎవరు బట్టే అండి? మన బట్టే కదా దేవుని నామం మహిమపరచబడాలన్నా దూషించబడాలన్నా. ఏమండి, మన బట్టే కదా దేవుడు నామము పైకెత్తబడాలన్నా నీ జీవిత విధానాలు బట్టే కదా ఇతరులు దేవుడు మహిమపరచాలంటే. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు చేయరు? మీరు అనవచ్చు, ఏమండి ఒక ఆయన అన్నాడు, ఒక దైవజనుడు ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, ఏమన్నాడంటే మీరు ఏ మందు మాత్రలు వేసుకోక్కర్లేదు, ప్రార్థన చేసుకోండి సరిపోతుంది. దేవుని బిడ్డలారా, నేను అంటాను, నిజమే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందే. కానీ బైబిల్లో కూడా ఎబ్రీ పత్రికలో దేవుడు రాస్తూ అంటాడు, పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఎంత గొప్ప మాట అంటే అంటాడు. చూద్దామా? ఎబ్రీ రాసిన పత్రిక ఓ మాట మీ ముందుకు, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకని ఈ మాట నేను చూపించాలనుకోలేదు, కానీ మీరు ఈ వాక్యం ప్రేరేపణ బట్టి నేను ఈ వాక్యాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా మాట రాసి ఉంటుంది, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ప్రశ్న మార్కు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. ఈ మాట మనం అనుకున్నాం కదా, చాలా చక్కగా రాశాడు. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? మీరు ఎవరికైనా బలహీనత ఉందా? అయితే అక్కడ ఏమన్నాడు? అతని సంఘ పెద్దలను పిలిపింపవలెను. అంటే సంఘ పెద్దలు అంటే ఎవరు? అంటే విశ్వాసము కలిగి, సాక్ష్య జీవితాన్ని కలిగి, దేవుని కొరకు దేవునిలో యథార్థంగా బ్రతుకుతున్నవారు, వారే సంఘ పెద్దలుగా ఉంటాక అర్హులు. అటువంటి వారిని పిలిచి, చూడండి, ప్రభు నామమున అతనికి నూనె రాసి. ఈ నూనె ఏంటి అంటే నూనె రాయకుండా దేవుడు స్వస్థపరచడా ఏంటి? నూనె ఎందుకు రాయించాడు అక్కడ? నూనె ఎందుకు రాసి ప్రార్థన చేయమన్నాడు దేవుడు? నూనె లేకపోతే దేవుడు స్వస్థపరచడా? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఆనాటి కాలంలో రోగాన్ని నయం చేసే మూలికలు లేక వాడే వైద్య విధానంలో వాళ్ళు ఒక లిక్విడ్, ఒక పదార్థాన్ని వాళ్ళు తయారు చేసేవారు. దాన్ని నూనె అనేవారు. అది అంటే ఏదైతే జబ్బు ఉందో దానికి సంబంధించిన నూనె అది.
దానికి సంబంధించిన మందు, ఔషధం అది రాసి అప్పుడు ఏం చేయమన్నాడు చూడండి, నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇది దేవుడు చెప్పింది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యము అవగతం చేసుకున్నవారు చెప్పండి ఇప్పుడు. ఏమండి, దేవుడు మందు వేసుకోవద్దన్నాడా, వేసుకోమన్నాడా? దేవుని బిడ్డలారా, నిజమే, మన ప్రయత్నం మనం చేసి మన వల్ల కానిది దేవునిపై ఆధారపడినప్పుడు తప్పకుండా ఆయన మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే అపార్థాలు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక దైవజనుడిని నేను తక్కువ చేసి ఆయన్ని ఓ మాట అనడానికి కూడా నేను సరిపోను, కానీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆ దైవజనుడు అనేవాడు, నేను ఏ మందు ఏమాత్రం వేసుకోను, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అని ఆయన చెప్తూ ఉండేవాడు. అలాగే ఆయన జీవితాన్ని కొనసాగించాడు. అయితే నేను అంటాను, ఆయనకు వచ్చిన బలహీనతకు, ఆయనకు వచ్చిన రోగమునకు ఆయన దానికి సంబంధించిన మందును, దానికి సంబంధించిన ఔషధాన్ని ఆయన వాడుంటే ఆ దైవజనుడు, నేను అంటాను, గొప్ప దైవజనుడు అండి ఆయన. ఇంకా కొంతకాలం ఉండేవాడు, ఇంకా గొప్ప కార్యాలు ఇంకా చేస్తూ ఉండేవాడేమో అన్న చిన్న ఆశ కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిజమే, కొన్నిసార్లు మనం నిర్ణయం చేసుకుంటాం, కానీ అది మన జీవితాలను ఎంత ప్రభావితం చేస్తూ ఉంది. ఒకసారి మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, నిజమే, మనకి నేను అంటాను, ఉన్న బలహీనతలో కొంత దానికి సంబంధించిన మార్పులు, దానికి సంబంధించిన ట్రీట్మెంటు, దానికి సంబంధించిన వాటిని మనం తీసుకుంటూ మనం దేవునిపై ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని నిలబెట్టేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇంకొకరికి ఒక్కో డౌట్ వస్తుంది. ఏంటంటే, ఏమీ తీసుకోలేదు, మందులు వాడలేదు, అయితే దేవుడు కాపాడ్డా, వదిలేస్తాడా? మన వాళ్ళకి వచ్చిన ప్రశ్నలు ప్రపంచంలో ఎవరికీ రావు. వదిలేస్తాడా దేవుడు? మేము వాడలేదు మందులు, ఆయన బిడ్డలమే కదా, ఆయన వదిలేస్తాడా? నేను అంటాను, ఇలాగా మాట్లాడే వారికి కూడా జవాబు ఉంది నా దగ్గర. నేనేమంటానంటే, బాబు, దేవుడు ఎవరిని వదిలేయడు, ఎవరిని విడిచిపెట్టాడు, కానీ ఆయన చెప్పిన మాటలకు మనం విధేయులం కావాలి కదా. ఇంకో మాట చెప్తాను చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం. ఎంత పెద్ద తలకాయ ప్రతి మనిషికి ఎందుకు ఇచ్చాడంటారు? అన్నీ దేవుడే నీకు వచ్చి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఈ తలకాయ నీకు అవసరం లేదు కదా. ఈ మైండ్, ఈ ఆలోచించి జ్ఞానం, ఈ వివేచన నీకు అవసరం లేదు కదా. అంటే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది సన్మార్గమైందో, ఏది అక్రమమైందో, ఏది నీతి కలిగిందో, ఏది నీ జీవితానికి మేలు కలిగించేదో అవన్నీ ఆలోచించగలిగే వివేచన, జ్ఞానం దేవుడికి ఇచ్చాడయ్యా. మరి ఇంత వివేచన ఇచ్చిన దేవుడు ఇంత వివేచన మనకి ఇచ్చాడు. ఈ వివేచన వాడకుండా దేవుడు కాపాడలేడా? దేవుడు వదిలేస్తాడా? ఈ మాటలు తగినవేనంటారా మాట్లాడటానికి? దేవుని బిడ్డలారని అంటాను, మేలైనను కీడైన రెండు మన ముందు ఉన్నాయట. ఏది కావాలో కోరుకో. దేవుడు నీకు ఇచ్చాడు చాయిస్. నీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటావా? నీ జీవితాన్ని వ్యాధుల బారిన పడే విధంగా చేసుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు నీకు ఇచ్చాడు. ఎటువైపు నీ ప్రయాణం, ఆ డిసిషన్ తీసుకునే ఆలోచన, వివేచన దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది రోగాలకు కారణాలు మనం చేసే అశ్రద్ధలే కదా. అంటే అశ్రద్ధలు కాదంటారా? సమయానికి భోజనం చేయాలి, సమయానికి మనకు తెలుసు కదా. ఎవరైనా చెప్పాలా?
మరి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కొన్ని బలహీనత వస్తూ ఉంటాయి. సమయానికి భోజనం చేయాలి, దేవుడు వచ్చి అయ్యా 12 అయింది భోంచేయి అని దేవుడు చెప్తాడా? నీకు తెలిసి ఉండాలా, సాయంత్రం 10 అవుతుల్లోకి నిద్రపోవాలి, నీ శరీరానికి విశ్రాంతి అవసరం. నీకు తెలుసా తెలీదా? నువ్వు అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు నిద్రపోకుండా అంటే నిద్రకు ఉపక్రమించకుండా నిష్టానుసారంగా ఉండి దేవుడు నాకు ఆరోగ్యం లేదని అంటాక సరిపోతాం మనం? ఇలా ఎన్నో మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యమైన పరిసరాలలో మనం జీవించాలి. కొంతమంది గృహాల్లో ఏం కనపడదో తెలుసా? శుభ్రత కనబడదు. అమ్మా, మనకు రోగాలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పరిసరాలు శుభ్రంగా ఉండకపోవడమే. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు, తెలుసా? అందరికి తెలిసిన సత్యమే. మరి తెలుసుండి కూడా అశుభ్రతతో వాసన కొట్టే విధంగా అందులోనే జీవిస్తూ ఉన్నప్పుడు రోగాలు రావంటారా? చెప్పండి. ఇవన్నీ మనకి ఆలోచించుకోగలిగిన లేక మనం సరిదిద్దుకోగలిగినవని అంటారు కదా, మరి సరిదిద్దుకుంటున్నారా? ఇవేటిని సరిదిద్దుకోకుండా పరిసరాలు శుభ్రంగా ఉండవు. కొంతమందికి వేసుకునే వస్త్రాలను అంటాను విలువ కలిగినవి కాకపోవచ్చు మనం వేసుకున్న వస్త్రాలు, కానీ శుభ్రమైన వస్త్రాలు మనం ధరించాలి. ఇవన్నీ మనకు తెలుసండి. ఇవన్నీ ఏమండి, ఇది గొప్ప మర్మాలు ఏమీ కాదు, లేక గూఢమైనవి ఏమీ కాదు, మనందరికీ తెలిసినవే. కానీ ఇవేమీ మనము కొంతమంది జీవితాల్లో పాటించకుండా నేను రోగాను బారిన పడిపోయాను, ఇవన్నీ పాటించకుండా నేను పలానా బలహీనతకు గురైపోయాను నేను అంటాను. ఒక డాక్టర్ చెప్తూ మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మనిషి అంట తన జీవిత శైలి వల్ల సరిలేకపోవడం, జీవన విధానం సరిలేకపోవడం వల్ల 80% రోగాలు వాటి వల్ల వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మనకి దేవుడు ఆరోగ్యకరమైన జీవితం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నది ఎవరు అంటే మనమే. మన జీవిత శైలి, జీవిత విధానాలు, మనం జీవించే సరైన ఆలోచన లేకుండా జీవించడం ద్వారా మన అనేక రోగాలు 80% అంట, ఒక 10% మాత్రం మనం ఊహించనివి కొన్నిసార్లు మన జీవితాల్లోకి వస్తాయి. అండ్ అలాంటి విషయాల్లో అవండి మనం ఊహించని బలహీనత మనం చుట్టుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ మనం చేయించుకోలేని, లేకపోతే ట్రీట్మెంట్ అందే అవకాశం మనకు లేనప్పుడు నిజంగా దేవునిపై ఆధారపడాలి. దేవుడు తప్పకుండా వారిని లేవనెత్తుతాడు. దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడండి, వాళ్ళని విడిచిపెట్టడం. దేవుని బిడ్డలారా, నా పరిచర్యలో నేను ఎరుగుదును. ఒక తల్లికి క్యాన్సర్ కంతి ఆమె జీవితంలో ఉంది. జీవితంలో ఉన్నప్పుడు ఆమె తెలియలేదు ఆవిడకి క్యాన్సర్ కంతి ఆమె శరీరంలో ఉందని. అది ముదిరిపోయింది, కొంతకాలానికి ఎప్పుడో బయటపడింది. అప్పుడు డాక్టర్లు కూడా చెప్పారు, ఈవిడ వయసు పెద్దది, ఇంకా ఆపరేషన్ చేసిన ఈమె కష్టం, ఆపరేషన్ చేయడానికి లేదు. అలాగని ఆ కంతిని అలా వదిలేస్తే ఆమె ఎక్కువ కాలం బ్రతకదు. ఎటు అవకాశం లేదు ఆవిడకి. నిజంగా ఆమె విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నీవే సహాయం చేయి ప్రభువా అని దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, కొంతకాలానికి మరలా ఎక్స్రే తీసినప్పుడు, మరలా దానికి సంబంధించిన టెస్ట్ చేసినప్పుడు ఆ క్యాన్సర్ ఆ కంతంతా ఆమెలో కనబడలేదు. ఆ క్యాన్సర్ కంతంతా తొలగిపోయినట్టుగా ఆ రిపోర్ట్స్ వచ్చాయి. నేను అంటాను, నిజంగా దేవుడే ఆ బిడ్డను ముట్టాడని నమ్ముతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి. మనము కొన్నిసార్లు మన జీవితాల్లో
తట్టుకోలేనివి, అటువంటి మనం అందులోంచి బయటికి రాలేని పరిస్థితి మనకున్నప్పుడు తప్పక దేవుని మీద ఆధారపడితే దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ రోజుల్లో స్వస్థతల గురించి చాలా డిబేట్స్ ఉన్నాయి. ఆది అపోస్తుల కాలంలో ఉన్న స్వస్థతలు ఇప్పుడు లేవు అని కొంతమంది అయితే ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు, ఒక ఆయన అడుగుతున్నాడు, హాస్పిటల్ ఎందుకు, ఆ హాస్పిటల్లో ఉన్న రోగులందరూ మీరే బాగు చేసేయండి అనేవాళ్ళు కొంతమంది. ఎన్నో విధాలుగా మాట్లాడే స్వస్థతల గురించి మాట్లాడేవాళ్ళు నేటి కాలంలో లేకపోలేదు. నేను అందరికీ అటువంటి వారికి కూడా నా దగ్గర దేవుడు నా హృదయంలో ఒక జవాబు పెట్టాడు, నాకు ఇచ్చాడు. ఏమిటంటే, నేను అంటాను, రోగాలు లేక లోకల్లో ఉన్న హాస్పిటల్ ఎందుకు, దేవుడు స్వస్థపరిచేయచ్చు కదా. దేవుడు స్వస్థత ఉంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవుని మీద అంటే ఆయన స్వస్థపరుస్తాడని పరిపూర్ణమైన నమ్మకము నీలో ఉంటే దేవుని కార్యాన్ని నువ్వు చూడగలవు. బైబిల్ గ్రంథంలో కూడా రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ యేసు యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసముతో వస్త్ర సింగును ముట్టుకుందట. వెనక నుండి వెళ్ళి, వస్త్రంలో స్వస్థత ఉందా? ఆ వస్త్రం అంత మహిమ గలదా అంటే నేను అంటాను, ఆమె విశ్వాసం గొప్పదని చెప్తాను. ఎందుకంటే ఆమె నమ్మింది, నా యేసు యందు నేను ఆయన వస్త్ర సంగు ముట్టుకుంటే, ఆయన ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని విశ్వాసముతో, అంత నమ్మికతో ఆమె వెళ్ళింది, స్వస్థత పొందింది ఆమె. దేవుని బిడ్డలారా, ఈ నేటి కాలంలో అండ్ విశ్వాసం ఉంచితే దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. మీరు అనుకోవచ్చు, స్వస్థతలు లేవు కదండి, చాలామంది గొగ్గోలు పెడుతున్నారు స్వస్థతలు లేవని. నేను ఎందుకు స్వస్థతలు లేవని చెప్పలేనంటే, నా జీవితంలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను ముట్టాడు. ఇది ఎవరో చెప్పింది కాదు, నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది. అందుకని నేను రూఢిగా చెప్పగలను, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని ఎడల మనము విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక స్వస్థపరుస్తాడని రూఢిగా. ఎందుకంటే ఇది కల్పితమైన గాథలు నేను వెళ్ళలేదు, నా జీవిత అనుభవంలోంచి నేను తెలుసుకున్నాను దేవుడు స్వస్థపరుస్తాడని. మరి నేను తెలుసుకున్న ఇట్టి సత్యాన్ని ఎవరో స్వస్థతలు లేవంటే నేను ఎలా నమ్ముతాను? ఎలా వాడి మాట యందు నేను నమ్మికుంచగలను? కానీ నేటి ప్రజలు కొత్త కొత్త బోధలు కావాలి. దేవుడేమో నేను మారని వాడను, మార్పు లేని వాడను అంటే, నేటి కాలంలో చాలామంది అంటే మార్పు కలిగినవే కావాలి. ఎవరో వింతగా చెబితే అదే కావాలి, ఎవరో వింతగా మాట్లాడితే అదే కావాలి. కానీ బైబిల్ ఏం చెబుతూ ఉంది? నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ విశ్వాసము కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుతుందని దైవవాక్యం సెలవివ్వలేదా? సెలవిచ్చాడా లేదా దేవుడు? మరి ఎందుకు మనం ఆయన పొందిన గాయములు బట్టి మనకు స్వస్థత ఉందన్నాడు.